హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఆనందియే తన కన్న కూతురు అని తెలుసుకున్న జ్యోతి. అసలు ఏం జరిగింది? జ్యోతికి ఆనందియే తన కన్న కూతురు అని ఎలా తెలిసింది? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒకరోజు ఉదయాన్నే ఆనంది గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి గుడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సునంద ఆనంది ఎక్కడికి ఇంత ఉదయాన్నే వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆనంది, అత్తయ్య గారు, నేను శివయ్య గుడితానికి వెళ్తున్నాను అత్తయ్య గారు అని ఆనంది చెప్పగానే సునంద ఆనందిని చూసి, ఏంటి ఆనంది, నీకు దైవభక్తి ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది అని సునంద అంటుంది. ఆ మాటలు విని ఆనంది, గట్లంటారేంది అత్తయ్య గారు, నా శివయ్యకి నేను ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయనతోటే చెప్పుకునేదాన్ని. నా బాధలన్నీ కూడా శివయ్యతో చెప్తే నాకు ఎంతో గుండె భారం దిగినట్లుగా ఉండేది. అందుకే నా కష్టాన్ని ఆ శివయ్య చూశాడు కాబట్టే ఈరోజు నేను ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ వచ్చేలా చేశాడు. నా కష్టాలు బాధలు అన్నీ శివయ్యకి చెప్పుకునే నేను ఇప్పుడు నా జీవితంలో వచ్చిన ఈ గొప్ప విషయాన్ని శివయ్యతో చెప్పుకోకుంటే ఎట్లుంటుంది చెప్పండి. అందుకే ఒకసారి నా శివయ్య తానికి వెళ్ళి శివయ్యతో నా కష్టాలు సుఖాలు నా సంతోషాలు అన్నీ చెప్పుకోవాలనుంది. గట్నే మన ఆదిత్య గారికి కూడా తొందరగా కాళ్ళొచ్చేలా చెయ్యి అని శివయ్యకి మొక్కుకొని కాసేపు గుళ్ళో గడిపొస్తాను అత్తయ్య గారు అని చెప్పి ఆనంది మాట్లాడుతూ ఉంటే శశికాంత్ ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సునంద మాత్రం ఆనంది మాటలు చూసి కోపంగా అదో రకంగా చూస్తూ ఉంటుంది. ఇక సునంద, అలాగే ఆనంది, అయినా గుడికి ఎలా వెళ్తావు అని అడుగుతుంది. అప్పుడు ఆనంది, నేను ఆటోలో వెళ్తాను అత్తయ్య గారు అని చెప్పగానే సునందకి కోపం వస్తుంది. ఏంటానంది, నువ్వు ఈ సునందకి కోడలు అయ్యుండి కూడా ఇంకా బస్తీ బుద్ధులు పోనిచ్చుకోవా అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య గారు, నేనేం చేశాను అని అంటే, అప్పుడు సునంద, ఏం చేసావా, మనకి ఎన్నో కార్లు ఉన్నాయి, కారులో వెళ్లకుండా చీప్గా ఆటోలో వెళ్ళడం ఏంటి, డ్రైవర్తో చెప్పి కారులో గుడికి వెళ్ళు అని చెప్పగానే ఇక ఆనంది కూడా మౌనంగా, సరే అత్తయ్య గారు కారులోనే వెళ్తాను అని చెప్పి ఇక ఆనంది కారులో శివాలయం గుడికి వెళ్తుంది. ఇక ఆనంది గుడికి వెళ్ళగానే అక్కడ గుళ్ళో ఉన్న పూజారి ఆనందిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పూజారి తాత ఆనందిని చూసి, ఏంటమ్మా కుట్టి, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నన్ను మా శివయ్యని మర్చిపోయినట్టున్నావే అని అంటాడు. ఆ మాట వినగానే ఆనంది, గట్లంటవేంది పూజారి తాత, నేను ఎక్కడ ఉన్నా నిన్ను కానీ మన శివయ్యని కానీ ఎట్లా మర్చిపోతా, ఏదో పని హడావిల్లో పడి గిట్ రాలేకపోయినా, అందుకే ఈ రోజంతా నా శివయ్యతో గడపాలి అని నీతో చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను పూజారి తాత అని చెప్పగానే ఇక పూజారి చాలా సంతోషపడతాడు. నాకు తెలుసమ్మా నీ మనసేంటో, నీకు పెద్దలన్నా దేవుడన్నా ఎంత గౌరవం భక్తియో నాకు తెలుసు అని చెప్పి పూజారి అంటూ ఉంటాడు. ఇక పూజారి ఆనంది ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అదే గుడికి అనుకోకుండా జ్యోతి కూడా వస్తుంది. ఇక గుడికి వచ్చిన తర్వాత జ్యోతి పంతులు గారితో అర్చన చేయిస్తూ ఉంటుంది. ఆనంది పేరు మీద, జీవన పేరు మీద, హర్ష పేరు మీద వీళ్ళు ముగ్గురు ఎల్ఎల్బిలో పాస్ అయినందుకు వాళ్ళ పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటుంది జ్యోతి. ఇక అర్చన చేయించిన తర్వాత దేవుడికి మొక్కుకొని జ్యోతి ఒక చోట కూర్చొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్దాము అని ఒక చోట కూర్చుంటుంది. ఇక జ్యోతి అలా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోనే ఆనంది పూజారి ఇద్దరు మాట్లాడుకోవడం చూసి జ్యోతి చాలా సంతోషపడుతుంది. అరే ఇదేంటి, మన కుట్టి కూడా ఈరోజు గుడికి వచ్చిందా, పూజారి కుట్టి ఏదో మాట్లాడుకుంటున్నారే అని చెప్పి జ్యోతి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది.
వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం చూసి ఏం మాట్లాడుకుంటున్నారా అని జ్యోతి ఒక చాటున ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది పూజారి తాతతో, పూజారి తాత, శివయ్య నన్ను మంచిగా కరుణించింది కాబట్టి నేను ఇలా ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అని చెప్పి ఆనంది అంటూ ఉంటే పూజారి కూడా చాలా సంతోషపడుతూ, నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందమ్మా, ఒకప్పుడు మీ అమ్మ జ్యోతికి ఈ గౌరవం దక్కింది, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తన కన్న బిడ్డవైన నీకే ఈ గౌరవం దక్కింది అని పూజారి మాట్లాడుతూ ఉంటే జ్యోతి షాక్ అయిపోతుంది. ఇదేంటి పూజారి ఆనంది నా కన్న బిడ్డైనట్టు మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పూజారి తాత, అవును పూజారి తాత, జ్యోతమ్మ కూడా గిట్లనే అన్నది, నాలో తనని చూసుకుంటున్నా అని నాతో చాలాసార్లు చెప్పేది పూజారి తాత, కానీ జ్యోతమ్మకి తెలియదు కదా నేనే తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డనని అని చెప్పి ఇక ఆనంది చెప్పగానే ఇక జ్యోతి స్టన్ అయిపోతుంది. పూజారి ఆనంది మాటలు విని జ్యోతికైతే ఏమీ అర్థం కాదు. అప్పుడే పూజారి, అమ్మ ఆనంది, నువ్వు కోట్ల ఆస్తులకి వారసురాలివి, అయినా కూడా నువ్వు మామూలు కూలి మనిషి అయినా సింహాద్రి బిడ్డగా పెరగడానికే ఇష్టపడుతున్నావు. నువ్వే వాళ్ళ కన్న బిడ్డ అని, వాళ్ళ ఆస్తులకి వారసురాలు అని జ్యోతమ్మ వాళ్ళకి తెలిస్తే ఆ రోజు నీకు ఇంకా గౌరవం ఉంటుందమ్మా అని చెప్పి ఇక పూజారి అంటూ ఉంటే అప్పుడు ఆనంది, గట్లంటవేంది పూజారి తాత, ఇప్పుడు మాత్రం వాళ్ళు నన్ను పరాయి వాళ్ళలా చూస్తున్నారా, నన్ను తన కన్న బిడ్డ అనుకుంటున్న జీవనతో సమానంగా చూస్తున్నారు, వాళ్ళ ప్రేమ అభిమానం నాకు అంతకంటే ఎక్కువగానే దొరుకుతున్నాయి పూజారి తాత అని ఆనంది చెప్తూ ఉంటే పూజారి, నువ్వు ఎంత గొప్పదానివి కుట్టి, నీ కన్న వాళ్ళు నీ కళ్ళెదురుగానే ఉన్నారు, కానీ అటు పెంచిన వాళ్ళు బాధపడకుండా ఇటు కన్న వాళ్ళని కష్టపెట్టకుండా నువ్వు ఎంత గొప్ప త్యాగం చేస్తున్నావమ్మా అని చెప్పి పూజారి అంటూ ఉంటే ఇక ఆనంది కూడా, ఇందులో నేను చేసింది ఏముంది పూజారి తాత, నన్ను కన్న వాళ్ళైనా జ్యోతమ్మ సూర్యబాబులని ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను, కానీ నన్ను పెంచిన సింహాద్రి పద్మమ్మలని మాత్రం కొంచెం కష్టపెడుతున్నాను, వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని దగ్గరికి తీసుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను, ఆ శివయ్య కరుణిస్తే అది కూడా తొందరలోనే జరిగిపోతుంది అని అనుకుంటున్నాను పూజారి తాత అని చెప్పి ఇక కుట్టి పూజారి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు విని జ్యోతికైతే మొత్తం అర్థమైపోతుంది. అంటే కుట్టియే నా కన్న కూతురా, మరి ఈ జీవన ఎవరు, కుట్టియే నా కూతురు అని కుట్టికి తెలిసినా కూడా ఎందుకు మాకు ఇంత దూరంగా ఉంటుంది అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది పూజారి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి ఒక చాటుగా ఉండి ఆనంది వెళ్ళిపోయిందాకా చూసి ఆనంది వెళ్ళిపోయాక, లేదు ఈరోజు అసలు నిజమేంటో పూజారిని అడిగి తెలుసుకోవాలి, పూజారికి కుట్టి గురించి మొత్తం విషయాలు తెలుసు, అందుకే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నారు, అసలు ఏం జరిగిందో పూజారి గారిని అడిగే తెలుసుకోవాలి అని చెప్పి జ్యోతి పూజారి దగ్గరికి వెళ్తుంది. ఇక జ్యోతి గుడికి రావడం చూసి పూజారి కూడా, అమ్మ జ్యోతి, మీరు కూడా ఈరోజు గుడికి వచ్చారా, ఇప్పుడే కుట్టి కూడా వచ్చి వెళ్ళింది అని చెప్పగానే ఇక జ్యోతి, నాకు తెలుసు పూజారి గారు, కుట్టి మీరు మాట్లాడుకుంటూ ఉంటే నేను మొత్తం వినేశాను అని చెప్పగానే ఇక పూజారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే పూజారి మనసులో, ఇదేంటి జ్యోతమ్మ నేను కుట్టి మాట్లాడుకున్న మాటలన్నీ నిజంగానే వినేసిందా, కుట్టియే తన కన్న కూతురు అని జ్యోతమ్మకి తెలిసిపోయిందా, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పూజారి కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇక ఏమీ తెలియనట్టుగా, మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామమ్మా, మన కుట్టి స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కదా, ఆ విషయం చెప్పడానికే వచ్చింది అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతి, ఎందుకు పూజారి గారు నాతో అబద్ధాలు చెప్తున్నారు, నిజం చెప్పండి, అసలు కుట్టి ఎవరు అని అడుగుతుంది. ఇక ఆ మాట విని పూజారి ఒక్కసారి
ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అదేంటమ్మా మన కుట్టి సింహాద్రి పద్మమ్మల కూతురు కదా అని అంటే అప్పుడు జ్యోతి లేదు పూజారి గారు, కుట్టి నా కన్న కూతురు, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. ఆ నిజం నాకు తెలిసిపోయింది. అయినా కూడా కుట్టి ఎందుకు మమ్మకు ఇంత దూరంగా ఉంటుంది అని చెప్పగానే ఇక పూజారి అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటి జ్యోతమ్మకి అసలు నిజం తెలిసిపోయింది. ఇన్ని రోజులు కుట్టి ఏ నిజమైతే వీళ్ళకి తెలియకూడదు అని దాచిపెట్టిందో ఈరోజు ఆ నిజం జ్యోతమ్మకి తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి పూజారి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతమ్మ నిజం చెప్పండి పూజారి గారు, అసలు ఏం జరిగింది? కుట్టి నా కన్న కూతురైతే మరి ఈ జీవన ఎవరు? కుట్టి మాకు ఎందుకు దూరంగా ఉంటుంది అని చెప్పగానే ఇక పూజారి అసలు నిజం జ్యోతమ్మతో చెప్తూ ఉంటాడు. అవునమ్మా, నీ రక్తం పంచుకొని నీ కడుపున పుట్టిన బిడ్డ జీవన కాదు, కుట్టియే నీ కన్న కూతురు అని చెప్పగానే ఇక జ్యోతి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే మరి కుట్టియే మా కన్న కూతురు అని తనకి తెలిసినప్పుడు ఎందుకు ఈ నిజం మాతో చెప్పలేదు పూజారి గారు అని చెప్పగానే అప్పుడు పూజారి గారు ఎలా చెప్తుందమ్మా, మీరు తనకి కన్న తల్లిదండ్రులు అయితే సింహాద్రి పద్మమ్మలు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న తల్లిదండ్రులు. సింహాద్రికి పద్మమ్మకి మన కుట్టి అంటే ఎంత ప్రాణమో మీకు కూడా తెలుసు కదా. అలాంటప్పుడు వాళ్ళని కాదని వాళ్ళని బాధ పెట్టి తనే మీ కూతురు అని మీకు ఎలా చెప్తుంది? సింహాద్రి పద్మమ్మల గురించి కుట్టి ఆలోచించి ఈ నిజాన్ని మీతో చెప్పలేదు జ్యోతమ్మ. కళ్ళెదురుగా కన్న వాళ్ళని అటు పెంచిన వాళ్ళని ఏ కష్టం రాకుండా కుట్టి కాపాడుకుంటూ వస్తుంది అని చెప్పగానే ఇక జ్యోతి అయితే చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి పూజారి గారు అమ్మ జ్యోతమ్మ అని అంటూ ఉంటే అప్పుడు జ్యోతమ్మ పూజారి గారు నా మనసు ఎప్పుడూ చెప్తూ ఉండేది కుట్టియే నా కన్న కూతురు అని, కానీ నిజంగానే కుట్టి నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని నేను తెలుసుకోలేకపోయాను. అందుకే ఈ అమ్మ జైలుకి వెళ్ళకూడదు అని ఇష్టం లేకపోయినా కూడా ఆదిత్యని పెళ్లి చేసుకొని తనని పెంచిన సింహాద్రి పద్మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది. కుట్టి మమ్మల్ని అందరినీ ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది పూజారి గారు. తనే మా ఇంటి బిడ్డ అని మేము ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాం అని చెప్పి జ్యోతి ఏడుస్తూ ఉంటే ఇక పూజారి గారు కూడా జ్యోతిని అలా చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే జ్యోతి లేదు పూజారి గారు, ఇక నేను ఆలస్యం చేయను, నా కూతురు కుట్టియే అని అందరికీ చెప్తాను అని చెప్పి జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆనందియే తన కన్న కూతురు అని జ్యోతి తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.